కుమార షష్ఠి మహిమ, షణ్ముఖుని కరుణకు దారినిచ్చే దినం. కుమార షష్ఠి, కార్తికేయుని ఆరాధనతో జీవిత మార్పు. ఈరోజు పవిత్రమైన కుమార షష్ఠి. శక్తి, శివుల ఐక్య రూపమైన షణ్ముఖుడు. అన్నింటికీ అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి. భక్తుల ఆశల సంబరానికి కారకుడైన కుమారస్వామి. స్వామి అనే పిలుపు, దానికే అర్థం సుబ్రహ్మణ్యుడు. ఇతడు దేవతల నాయకుడు. శక్తి, శాంతి, జ్ఞానం, పరాక్రమం అన్నీ కలగలిపిన రూపం. శివపార్వతుల తనయుడు అయిన కుమారస్వామి గంగాదేవి గర్భంలో రూపుదిద్దుకున్నాడు. ఆమె భరించలేకపోయినందున రెల్లు పొదల్లో ఆవిర్భవించాడు. ఆ శిశువును 6 కృత్తికా దేవతలు పెంచారు. అందుకే ఆయన్ని పిలుస్తారు స్కందుడు, శరవణుడు, కార్తికేయుడు, కుమారస్వామి. ఆ 6 ముఖాల ప్రత్యేకత ఏమిటి? మయూరవాహనంపై కేళీ కరిష్టించేది ఒక ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, సూర్యుడిని సంహరించిన విక్రమ రూపం, భక్తులను రక్షించే శరణ్య స్వరూపం, శూలధారణ చేసిన యోధ ముఖం, లౌకిక సంపదలను వరంగా అందించే ముఖం. ఈ ఆషాఢ్ మాసంలో శుక్లపక్ష పంచమి, షష్ఠి రోజులు స్వామిని సేవించేందుకు ఉత్తమమైనవి. స్కంద పంచమి, కామారికి వ్రతం. కుమార షష్ఠి, ఉపవాసంతో స్వామి పూజ. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే నాగదోష నివారణ, సంతాన సంపత్తి, కుజదోష నశనం, జ్ఞాన వృద్ధి, సంపద, శాంతి, కటాక్షం. ఈ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఓం నమో శరవణ భవ అంటూ స్మరించండి. వట్టివేల్ మురగన్ కి హరోంహర. ఈ పవిత్రమైన పర్వదినాన్ని మరెవరికైనా చేరవేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిమయమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం శక్తివేల్ మురుగన్ కి హరోంహర.